ఏంట్రా డ్రెస్? ఇప్పుడు వస్తానుండమ్మా. రాజాను కొంచెం ట్రాక్ వేసుకోవచ్చు కదా, షార్ట్ వేసుకుంటావేంటి? అదేం బబ్లు అలా అడుగుతున్నావు? నేను మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా షార్ట్సే వేసుకునేదాన్ని. ఇక్కడ వచ్చా కూడా పెళ్ళాక షార్ట్లే వేసుకున్నాను కదా. అంటే నీకు తెలుసు కదా మా అమ్మ నాన్న పల్లెటూరులో అని. కొంచెం నువ్వు ఫస్ట్ నోర్మి. నీ వల్లే వాళ్ళు పల్లెటూరు లెక్క తయారుతురు. ప్రతిసారి పల్లెటూరోళ్ళు అని. ఎవరైనా చెప్తే అర్థం చేసుకుంటారు బబ్లు. నువ్వు చెప్పకనే వాళ్ళని ఇలా తయారు చేసావు. నేను చెప్పింది జాను. వద్దు వద్దు వద్దు, బాగో జాను చెప్పు. అత్తయ్య, నేను చిన్నప్పటి నుండి నాకు ఏ డ్రెస్ అయితే కంఫర్ట్గా ఉంటుందో అదే వేసుకున్నాను. ఇప్పుడు మీరు వచ్చారని బబ్లు నన్ను లోపలికి తీసుకెళ్లి నా డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్పాడు. ఇప్పుడు చేంజ్ చేసుకుంటా, పర్లేదు. కానీ మీరు వచ్చిన ప్రతిసారి నన్ను పద్ధతిగా యాక్ట్ చేయమంటే నా వల్ల కాదత్తయ్య. పర్లేదమ్మా, మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు నాకేమీ అభ్యంతరం లేదు. నువ్విలా ధైర్యంగా వచ్చి నా ఎదురుగా ఫ్రాంక్గా మాట్లాడవు చూసావా, ఇంకో మెట్టు ఎదిగిపోయావురా. చెప్తే ఎవరైనా అర్థం చేసుకుంటారు బబ్లు. అల్లుడు గారు, మా అమ్మాయి చిన్నపిల్ల మనస్తత్వం. చిన్నప్పటి నుంచి చదువు తప్ప ఏమీ తెలియదు. ఇంటి పని వంట పని ఏమీ నేర్పించలేదు. చాలా గారాభంగా పెంచాం. అవేం మనసులో పెట్టుకోకండి. అయ్యో అత్తయ్య గారు, పర్లేదండి, నేను చూసుకుంటానులేండి. మీరు చూసుకుంటే బాగానే ఉంటుంది, కానీ రోజు ఇలా ఉంటే బాగుండదు కదా. కొంచెం నయానో పేయనో చెప్పి కొంచెం దారిలో తెచ్చుకోండి. ఏమంటారు? ఇంకేమంటాను, నువ్వు ఏదంటే అదే అంటాను, అంతే. వచ్చినప్పుడు నిన్ను చూసి ఏదో అనుకున్నానమ్మా. మా వాడిని నాకంటే నువ్వే బాగా చూసుకుంటున్నావు. వాడికి కొంచెం కోపం ఎక్కువ, కానీ చాలా మంచివాడు, అమాయకుడు కూడా. నువ్వే వాడిని జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. ఏవే, క్యాబ్ బుక్ చేసావా? చేశానండి, వస్తోంది. బావగారు, క్యాబ్ ఎందుకండి, మన కారు ఉంది కదా, అందరం కలిసి మళ్ళీ మీకెందుకు అదండి.